దేవస్థానంల పాలక మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు రాష్ట్రంలోని ప్రజలు హర్షించే విధంగా ఉన్నాయని జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తిరుపతిలో ఇచ్చిన హామీ ప్రకారం నగరవాసులకు నెలలో ప్రతి మంగళవారం దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పిన విధంగానే ఈ రోజు పాలక మండలి నిర్ణయం తీసుకుందని, అందుకు భక్తుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందని తిరుపతి జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ కు టీటీడీ పాలక మండలికి అభినందనలు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో టూరిజం శాఖ 400 కోట్ల రూపాయలు అవినీతి స్కామ్ పై సిబిసిఐడి విచారణ జరుగుతుందని, మాజీ మంత్రి రోజాను తప్పక జైలుకు పంపించి తీరుతామని ఆయన తెలిపారు. అలాగే శారదాపీఠం అక్రమ కట్టడాలపై చైర్మన్ కు వినతి పత్రం సమర్పించామని, దీనిపై చర్యలు తీసుకుంటామని చైర్మన్ హామీ ఇవ్వడం కూడా సంతోషకరమన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ జరగాలంటే టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థులు దాదాపు 400 మంది ఇతర శాఖలకు తరలించారని ఆయన సూచించారు. భక్తులకు ప్రభుత్వానికి మధ్యన జనసేన పార్టీ వారధిలాగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. శ్రీనివాస సేతును గరుడ వారధిగా మార్చడం అభినందనీయమన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో తిరుపతి ఇదే 4 కాల మండపం కాడ ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారం రాగానే ప్రతి మంగళవారం మొదటి వారంలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన చంద్రబాబు గారితో మాట్లాడి, టీటీడీ చైర్మన్ గారితో మాట్లాడి తిరుపతి ప్రజలకు ఒక ఆశ. మన స్థానికులు ఈరోజు షిరిడీకో, అయ్యప్ప టెంపుల్ కో, ఇంకో టెంపుల్ కో పోయినా స్థానికులకు ప్రియారిటీ ఇచ్చేవారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగేది కాదు. చాలా బాధాకర విషయం. అలాంటిది స్థానిక ఆధార్ కార్డుకి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజలు మనం అందరం ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి రాజకీయాల పట్ల అతీతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. నిన్న పాలక మండలిలో అనేక అంశాలు చూసాం. ముఖ్యంగా విశాఖ శారదాపీఠం జనసేన పార్టీ అధికారంలో వచ్చిన 3వ రోజే విశాఖ శారదాపీఠం కాడికి వెళ్ళాం. అక్రమ కట్టడాలు కట్టారు. 5,000 స్క్వేర్ ఫీట్ అక్రమంగా నిర్మించుకున్నారు. 6 అంతస్తులు 5 స్టార్ భవనం కట్టుకున్నారు. కూల్చేయాలని చెప్పి అప్పుడు మేము అక్కడ నిరసన వ్యక్తం చేస్తే నిన్న పొద్దున 9:45 టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కలిసి వినతి పత్రం ఇచ్చారు. భవిష్యత్తులో అక్రమ కట్టడాలు ఇంకా వస్తాయని చెప్తే వెంటనే స్పందించారు టీటీడీ చైర్మన్ గారు. మనం చూసుంటాం ఇదే ప్రెస్ క్లబ్ లో వారం క్రితం నేను టూరిజం గురించి మాట్లాడా. 400 కోట్ల స్కామ్ జరిగింది టూరిజం లో. రోజా, పెద్దిరెడ్డి వర్గీయులు, ధనంజయ రెడ్డి, మల్లారెడ్డి, ఇక్కడున్న ఎవరైతే డీబీఎం ఉన్నారో వీళ్ళంతా కలిసి డబ్బులు పంచుకున్నారు. ఆధారాలతో పాటు సిబిఐకి అప్పగిస్తానని చెప్పి నేను ఇదే ప్రెస్ మీట్ చెప్పాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భక్తులకి ప్రజలకి జనసేన పార్టీ ఎప్పుడు అండ ఉంటుంది. శ్రీవారి భక్తుల విషయంలో టీటీడీ స్కామ్ 400 కోట్ల టికెట్లు కొట్టేశారో చెబితే చాలా మంది ఎలా జరుగుతుంది అన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి టీటీడీకి ప్రభుత్వానికి సమర్పించాము. నిన్నటి దినం టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు చేశారు.